హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీస్ ఆఫ్ రేవాంష్. సో మీకు తెలుసు కదండి, రేవాంష్ బర్త్డే అనేది మేము తిరుపతిలో సెలబ్రేట్ చేయాలనుకున్నాము. అండ్ ట్రావెల్ చేసేటప్పుడు బేబీ ఎసెన్షియల్స్ ఏముండాలి అనేది నేను ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను. ఒకసారి చూడకపోయి ఉంటే చూడండి. అండ్ ఇప్పుడు మేము ఎర్లీ మార్నింగ్ 8:30 కల్లా తిరుపతి అయితే రీచ్ అయిపోయామండి. అండ్ తిరుపతిలో వెదర్ అయితే చాలా బాగుందండి. మరీ ఎండగా కాకుండా మరీ కూల్గా కాకుండా కొంచెం కంఫర్టబుల్గానే అనిపించింది. అండ్ ఈ వీడియోలో మీరు రేవాంష్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసాం అండ్ తిరుపతిలో మేము సుభతం దర్శనం ఎలా చేసుకోవాలి అనేది డీటెయిల్డ్ వీడియో షేర్ చేస్తున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో అండి. అండ్ మాకు రూమ్స్ వచ్చేసి మేము తెలిసిన వాళ్ళ త్రూ ఒక రూమ్ అయితే బుక్ చేసుకున్నామండి. అది మేము తిరుపతిలో బుక్ చేసుకున్నాం. మీకు ఒక క్లారిటీ ఇస్తాను. కొండ మీద దేవుడు ఉండేదాన్ని తిరుమల అని అంటారు అండ్ కింద ప్లేస్ని తిరుపతి అని అంటారు. మాకు రూమ్ మాత్రం తిరుపతిలో దొరికింది. అండ్ ఇక్కడ నుంచి మనం తిరుమల ట్రావెల్ చేసి దేవుని దర్శనం చేసుకొని అయితే రావాలి. రూమ్కి వచ్చాక కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మేమైతే దర్శనం కోసం స్టార్ట్ అయిపోయినాం. అండ్ మీరు బుక్ చేసుకున్న రూమ్ ఏదైనా కూడా అందులోనే క్యాంటీన్ ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే రూమ్ ఒక దగ్గర తినే ఫుడ్ ఒక దగ్గర ఉంటే మనకు చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మేము ఫ్రెష్ అప్ అయిపోయి తిరుపతి నుంచి తిరుమల అయితే స్టార్ట్ అయిపోయాము. అయితే మనకు తిరుపతి నుంచి తిరుమల బస్ ఉంటుందండి. ఆ బస్సులో మనం ట్రావెల్ చేసి తిరుమల వరకు అయితే వెళ్ళొచ్చు. అండ్ మనం టికెట్ తీసుకున్నప్పుడు అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకోండి. సో మనకి కొంచెం మనీ అయితే సేవ్ అవుతుంది అనమాట. పర్ పర్సన్ కి మనకి 160 రూపీస్ అవుతుందండి వెళ్ళి రావడానికి. మనకు అలిపిరి దగ్గర ఒక చిన్న చెక్ పోస్ట్ లాగా ఉంటుందండి. అంటే మొత్తం మనకు బస్ కానివ్వండి, మనల్ని కానివ్వండి అండ్ బ్యాగ్స్ కానివ్వండి మొత్తం చెక్ చేసి మళ్ళీ బస్సులో ఎక్కి ట్రావెల్ చేయమని చెప్తారు. ఇది అనమాట చెక్ పోస్ట్. ఇక్కడ వ్యూ చూసారు కదా ఎంత బాగుందో అసలు. అండ్ తిరుమల వెళ్ళిన తర్వాత మనం అక్కడ డ్రాప్ చేసిన తర్వాత మామూలుగా మనకి చిన్న ఆటోస్ లాగా ఉంటాయండి. ఆ ఆటోస్ తీసుకొని సుపథం దర్శనం దగ్గర దింపండి అని అడిగితే ఎవరైనా డ్రాప్ చేస్తారు. అక్కడ దిగిన తర్వాత మనం కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ మీద నుంచి కిందికైతే వెళ్ళిపోవాలి. అక్కడ కనిపిస్తుంది కదండి, అదే సుపథం దర్శనం యొక్క ఎంట్రన్స్. ఇంకా అక్కడ నుంచి మనకి ఫోన్స్ అనేవి అలో ఉండవు. ఏమున్నా ఇక్కడనే ఒక కౌంటర్ ఉంటుంది. అక్కడే మనం ఇచ్చేసి దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. దర్శనం అయితే చాలా బాగా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి వెంగమాంబ అన్నసత్రం అని ఉంటుందండి. అక్కడే మేము కంప్లీట్ చేసుకున్నాం. అండ్ మదర్గా నేను ఫేస్ చేసిన ఇబ్బంది ఏంటంటే బేబీతో మనం వెళ్ళినప్పుడు ఆ దర్శనంలో చాలా రష్ ఉంటుంది. కాబట్టి బేబీ ఒక్కరినే క్యారీ చేయండి. బేబీతో మనం బేబీ ఐటమ్స్ ఏవి క్యారీ చేయకుండా ఉండడమే బెస్ట్ అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆ రష్లో బేబీతో వెళ్ళడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. నేను ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్ళాను. వాడి ఫుడ్ కానీ ఏదైనా వాటర్ బాటిల్ కానీ ఇలా తీసుకెళ్ళాను. కొంచెం నాకు అన్ఈజీగా అనిపించింది. సో అందుకనే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఒక బేబీని మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే గాలి ఆడదు, వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడే కొన్ని ప్లేసెస్ ఉంటాయండి. ఒక 6 ప్లేసెస్ సైట్ సీయింగ్ అయితే మేము స్టార్ట్ అయిపోయినాం. ఫస్ట్ అయితే శ్రీవారి పాదాలు అని ఉంటుంది. దానికైతే చూడడానికని స్టార్ట్ అయినాం. సో ఇదే అనమాట ఆ ప్లేస్. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలు అనేవి ఉంటాయండి. వాటిని మనం దర్శించుకొని ఎంబటే రిటర్న్ కావాలి. మేము చేసిన తప్పు ఏంటంటే కొంచెం ఈవినింగ్ లేట్గా స్టార్ట్ అయినామండి. 3:30 కల్లా మాకు లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 4కి మేము స్టార్ట్ అయినాం. అలా స్టార్ట్ కావడం వల్ల మేము ఓన్లీ 3 ప్లేసెసే చూడగలిగినాం. మిగతా 3 ప్లేసెస్ అనేవి కంప్లీట్ చేయలేకపోయినాం. ఎందుకంటే మనకి 5 or 5:30 కల్లా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని దారుల్ని క్లోజ్ చేసేస్తారు. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి శిలాతోరణం అండి. ఇవి మన వరల్డ్లోనే చాలా తక్కువగా ఉంటాయంట. అంటే న్యాచురల్గా ఇలా రాక్ ఆర్ట్ ఫామ్ కావడం అనేది చాలా తక్కువగా ఉంటాయంట. అండ్ ఇది మన నియర్ బై ప్లేస్లో ఉండడం మన అదృష్టం అనే చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే మేము కంప్లీట్ చేసుకొని పక్కనే ఒక చిన్న పార్క్ లాగా ఉండే. అంటే అందులో పికాక్స్ సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెన్స్ ఉండే. అవి కూడా చూసిన తర్వాత చక్రతీర్థం అని వెళ్ళినాం. అది కూడా అక్కడ నుంచి ఒక కొన్ని మీటర్స్ దూరంలోనే ఉంటుందండి. అక్కడ వాటర్ ఫాల్స్ లాగా చిన్న వాటర్ ఫాల్స్ ఉంటుంది. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే దేవుడు కూడా ఉంటాడు. ఆ దేవుని కూడా దర్శనం చేసుకోవచ్చు. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది. అప్పటికే చాలా లేట్ కావడంతో మేమైతే మళ్ళీ తిరుపతికి రిటర్న్ అయిపోయినాం. కానీ చాలా డిసప్పాయింట్ అయినాం. ఎందుకంటే చూడాలనుకున్న ప్లేసెస్ చూడలేకపోయినాం అని చెప్పి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. మేము కాణిపాకం అయితే దర్శనం చేసుకోవాలని అనుకున్నాం. అండ్ మనకి తిరుపతి నుంచి
తిరుపతి వెనకాల ఇంకొక బస్ స్టాండ్ లాగా ఉంటుందండి. అందులో మనకి కాణిపాకం వెళ్ళడానికి బసెస్ ఉంటాయి. అండ్ మేమైతే కాణిపాకం స్టార్ట్ అయిపోయినాం. అక్కడ దర్శనం కూడా చాలా బాగా అయిందండి. కానీ ఎక్కడ ఏం వస్తువులు కొనాలన్నా గానీ టూ మచ్ రేట్లయితే ఉన్నాయండి. మనం హైదరాబాద్‌లో తీసుకునే దానికంటే అక్కడ డబుల్, త్రిబుల్ రేట్స్ ఉన్నాయి. మామూలుగా మనం దేవుడి విగ్రహాలు ఏవైనా తీసుకుందాం, ఫోటోస్ ఏవైనా తీసుకుందాం అనుకుంటే అసలు టూ మచ్ రేట్లు చెప్తున్నారు వాళ్ళైతే. మేబీ వాళ్ళు కూడా బతకాలి కదండీ! అందుకే కావచ్చు. అండ్ ఇక్కడ మనమైతే కాణిపాకంకొచ్చేసినాం. ఇక్కడ రూ. 150 అండ్ రూ. 300 టికెట్స్ అయితే ఉంటాయండి. మేము రూ. 150 టికెట్ తీసుకొని దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. అండ్ బేబీతో ట్రావెల్ చేసేటప్పుడు మీరు ఇన్‌స్టంట్ ఫుడ్ ఐటెమ్స్‌ని కొంచెం క్యారీ చేయండి. అంటే ఓట్స్ గానివ్వండి, ఈ రాగి జావ లాంటి కొన్ని ఐటెమ్స్ తీసుకెళ్ళగలిగితే బేబీకి మనం ఫాస్ట్‌గా చేసి ఫీడ్ అయితే చేయొచ్చు. సో, ఇక్కడ మనం కాణిపాకం దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నాం. యాక్చువల్‌గా ఇంకా మాకొక డిసప్పాయింట్‌మెంట్ ఏంటంటే మేము నెక్స్ట్ డే అంటే ట్యూస్‌డే అక్కడే ఉన్న ఒక జూ పార్క్‌కైతే వెళ్ళాలనుకున్నాం. అంటే ఆ జూ పార్క్ స్పెషాలిటీ ఏంటంటే వరల్డ్‌లోనే సెకండ్ లార్జెస్ట్ జూ పార్క్ అనమాట, తిరుపతిలో ఉన్న జూ పార్క్. కాకపోతే ట్యూస్‌డే రోజు అది క్లోజ్ ఉంటుందని మాకు తెలీదు. మాకు తెలియక మేము అది ట్యూస్‌డే రోజు వెళ్ళాలి అని అనుకున్నాము. చాలా డిసప్పాయింట్ అయినాం. ఎందుకంటే రేవాన్ష్‌కి ఆ జూ పార్క్‌లో యానిమల్స్ చూపిస్తే కొంచెం మంచిగా ఎంజాయ్ చేస్తాడు, అన్నిటిని చూస్తాడు అని అనుకున్నాం. కానీ అసలు చాలా డిసప్పాయింట్‌మెంట్‌తోని ఇంగా వాడి బర్త్‌డే రోజే రిటర్న్ కావాలని అప్పటిదప్పుడు బస్ టికెట్స్ బుక్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. సో, దానికంటే ముందు వాడి బర్త్‌డే అయితే సెలబ్రేట్ చేయాలి చిన్నగాని. ఆల్రెడీ నేను ఇలా బర్త్‌డే ట్యాగ్స్, బర్త్‌డే డెకరేషన్ ఐటెమ్స్ అన్నీ నాతోనే తీసుకొచ్చుకున్నానండి. అండ్ ఇక్కడ నేను, మా కోడలు అంటే మా ఆడపడుచు అమ్మాయి ఇద్దరం కలిసి ఆ డెకరేషన్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాము. అండ్ ఇక్కడ డెకరేషన్ కంప్లీట్ చేసి కొన్ని ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకొని నైట్ 8:30, 9 కల్లా బస్ ఉండింది మాకు మళ్ళీ రివర్స్ హైదరాబాద్‌కి రావడానికి. అండ్ ఆ బస్ ఎక్కేసి మేము రిటర్న్ అయితే వచ్చేసినాము. అండ్ మీరు ఒకవేళ ఇలా తిరుపతిలో డిఫరెంట్ ప్లేసెస్ చూడాలనుకుంటే అన్నిటి గురించి ముందే తెలుసుకోండి. మాలాగా డిసప్పాయింట్ అయ్యి ఇన్‌కంప్లీట్‌గా రావడం అస్సలు మంచిగా అనిపియదు. అండ్ బేబీతో చూడాల్సిన ప్లేస్ కాబట్టి ఇంకా చాలా డిసప్పాయింట్‌గా అనిపిచ్చింది. నాకు మెయిన్‌గా ఇంట్రెస్ట్ ఉన్నది ఆ జూ పార్క్ మీద. అంటే వరల్డ్‌లోనే సెకండ్ లార్జెస్ట్ జూ పార్క్ కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ మనం చూడొచ్చు. బాబుకి కూడా చూపిచ్చొచ్చు అని అనుకున్నా. కానీ ఏం చేస్తాం. నెక్స్ట్ డే వరకు ఆగి జూ పార్క్ కూడా కంప్లీట్ చేసుకొని రావచ్చు. కానీ అప్పటికే మా హస్బెండ్‌కి వర్క్ ఉండింది. ఆఫీస్‌కి వెళ్ళాలి కాబట్టి ఇంకా డిసప్పాయింట్‌మెంట్‌తోనే వచ్చేసినాం. సో, వాడి బర్త్‌డే అయితే ఇలా సింపుల్‌గా చేసుకున్నామండి. అండ్ ఇది మా కంప్లీట్ తిరుపతి వ్లాగ్. అండ్ మీకిది కొంచెమైనా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ యూజ్ అయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ రేవాన్ష్ బర్త్‌డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్ ఎ లాట్ అండ్ థాంక్ యూ వెరీ మచ్.